పరాశక్తి దేవియే నమ. దేవీ భాగవతం గురించి తెలుసుకున్నాం. ప్రకృతి స్వరూపాల ఐదింటిలో మూడవది శ్రీ మహాసరస్వతి స్వరూపం. వాక్కు, బుద్ధి, విద్య, జ్ఞానములకు ఈమె అధిదేవత. మానవులకు ఆమె అనుగ్రహం వలనే బుద్ధి, కవిత్వము, మేధ, ప్రతిభ, స్మృతి మొదలైనవన్నీ లభిస్తాయి. సర్వ విద్యా స్వరూపిణియగు ఈ సరస్వతి సిద్ధాంత భేదాలను, అర్ధభేదాలను కలిగిస్తుంది. ఈమె వాక్య స్వరూపిణి, బోధ స్వరూపిణి. సమస్త సందేహాలను తొలగిస్తుంది. విచారణకరణి, గ్రంథకరణి, గ్రంథ స్వరూపిణి, శక్తి స్వరూపిణి. సమస్త సంగీతానికి సదాన రూపంగాను, తాళ రూపంగాను ఉంటుంది. ఇంద్రియాలని తెలియబడే జ్ఞానమును వాగు రూపంగా తెలియజేస్తుంది. వాదములను చేయిస్తుంది. శాంత స్వరూపుని, వీణను పుస్తకమును ధరించిన సుశీల, శ్రీహరికి ప్రీతిపాత్రురాలు, శుద్ధ సత్వ స్వరూపిణి. హేమ, చందన, కుంద, ఇందు, కుముద, అంభోజముల ఎందుండు ఆ చల్లని తల్లి శ్రీకృష్ణుని రత్నములు జపములతో ధ్యానించే తపోరూపిణి. సమస్త జనుల తపస్సులను ఫలప్రదం చేస్తుంది. ఈ తల్లి అనుగ్రహం లేకపోతే మాటలు రాని వారైనా మృత ప్రాయులవుతారు. పంచ ప్రకృతులలో నాలుగవది సావిత్రిదేవి. 4 వేదాలకు, 6 వేదాంగాలకు, 4 వర్ణాలకు సావిత్రి అధిష్టదేవత. సంధ్యావందన మంత్రస్వరూపంగా ఉండే సావిత్రి బ్రహ్మజాతి రూపిణి అయి తపస్పన్నురాలైన జపరూపిణి, బ్రాహ్మణ్య తేజో స్వరూపిణి. ఈ సావిత్రే గాయత్రి, బ్రహ్మప్రియ. ఆత్మ పరిశుద్ధి కోసం సమస్త తీర్థాలు ఈ సావిత్రి మహాదేవి స్పర్శను కోరుకుంటూ ఉంటాయి. స్వచ్ఛమైన స్ఫటికము వలె తెల్లగా ప్రకాశించే ఈ సర్వస్వరూపిణి పరమానంద రూపిణి, పరమ సనాతని. ఈ పరబ్రహ్మ స్వరూపిణి బ్రహ్మ తేజస్సులుగా ఉండి నిర్వహణ ప్రదాయిని అయి విరజిల్లుతూ ఉన్నది. ఈమె పాదధూళితో ప్రపంచము పరమ పవిత్రమవుతుంది అని వ్యాసమహర్షి జన్మేజయుడికి 5 ప్రకృతి స్వరూపాలను గురించి వివరంగా చెప్పాడు. ఆ తర్వాత ప్రధాన అంశ స్వరూపిణులుగా ఉన్న మరికొంతమంది దేవి స్వరూపులను గురించి వివరంగా చెబుతాను, జాగ్రత్తగా శ్రద్ధతో విను అన్నాడు వ్యాసుడు జన్మేజయుడితో. గంగాదేవి ప్రధాన అంశములతో ప్రధానమైనది లోక పావనురాలైన గంగాదేవి. ఈమె విష్ణుపాదమునందు పుట్టిన ధ్రువరూపిణి, సనాతనురాలైన ఈమె చల్లనిదైన పాపాత్ముల పాపాలనే కట్టెలను కాల్చివేసే అగ్ని స్వరూప, సుఖ స్పర్శ కలదై స్నానపానాలతో నిర్వహణ పదవిని కట్టబెడుతుంది. గోలోకాన్ని చేరుకోవడానికి సోపాన స్వరూపంగా ఉంటుంది. గంగాదేవి సమస్త నదాలన్నింటిలో ఉత్తమోత్తమైనది. పరమ పావనురాలైన ఈ గంగాదేవి శివుని జటాజటాను వేలాడుతూ అలరించే ముత్యాల దండ. తపస్సును త్వరగా సిద్ధింపజేస్తుంది. వెన్నెల పాలు పద్మమూలాలుగా స్వేచ్ఛమైన నీటితో శుద్ధ సత్వ స్వరూపంగా విరజిల్లుతూ ఉంటుంది. ఈ గంగాదేవి నిర్మలమైన, నిరహంకారమైన సాధ్వి, నారాయణ ప్రియును. తలచినంతనే పరమానంద చింత నాశక్తి కలిగిస్తుంది. తులసి మాత ప్రధానాంశంలో విశేషమైనది తులసి. విష్ణు పాదముల యందు నివాసము ఏర్పరుచుకున్న సాధ్వి విష్ణువుకు అలంకార స్వరూపిణిగా ఉండి విష్ణువుచే కామింపబడినది. దైవారాధనకు ఉపయోగించే సమస్త పత్ర పుష్పాలన్నింటిలోకి ఉత్తమోత్తమైనది తులసిని చూడడం వలన స్పర్శ చేతనే
తపస్కల్పన పూజాదులను సిద్ధింపజేసి నిర్వహణ పదవిని ప్రసాదించే ప్రదాయిని. ఈ కలియుగంలో సమస్త తీర్థాలను పవిత్రం చేస్తూ పరమ పావని అయిన సమస్త దోషములను దహించే అగ్నిస్వరూపిణి. సమస్త ప్రపంచము తులసిని చూడాలని తాకాలని కోరుకుంటూ ఉంటుంది. మానవులు చేసే సత్కర్మలన్నీ సఫలమవ్వాలంటే తులసి ఉండి తీరాల్సిందే. సర్వ కామాద మోక్షాదైన తులసి భరత భూమి యందు అవతరించిన కల్పవృక్షము. ఈ కల్పవృక్షము ఉన్న వారి గృహాలు సర్వైశ్వర్య పూర్ణాలయ వర్ధిల్లుతాయి. మానసాదేవి వృత్తాంతం. పరాశక్తి ప్రధానాంశంలో మరొకటి మానసాదేవి. ఈమె కశ్యప ప్రజాపతి కుమార్తె అయిన శంకరునికి ప్రియ శిష్యురాలై జ్ఞాన విశారాద అనంతుడి సోదరి. ఈమె 3 లక్షల దివ్య సంవత్సరముల కాలము శ్రీహరి గురించి తపస్సు చేసి మెప్పించిన వారిలో ముందు లెక్కించదగినదై నాగ పూజిత, నాగేశ్వరి, నాగమాత, సుందరి, నాగవాహిని, నాగేంద్రగణ సంయుక్త, భూషిత, నాగేంద్ర వందిత, నాగసాయిని, సిద్ధియోగిని, విష్ణురూప, విష్ణుభక్త, విష్ణు పూజ పరాయణ, తపస్వరూప, తపస్విని, ఫలద్రాయిని అని కీర్తింపబడుతూ సర్వమంత్రాది దేవతగా బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ బ్రహ్మస్వరూపంగా బ్రహ్మ భావన తత్పరురాలిగా విరజిల్లుతూ ఉన్న మహాశక్తి స్వరూపుని. కృష్ణుని అంశంతో జన్మించిన జరత్కుమారునికి గృహిణి అయి అస్తికుడికి తల్లి అయినది. అందువలనే అస్తికుడు మునిశ్రేష్ఠుడై గౌరవించబడినాడు. సమస్త పరమేశాని రాస మండల వాసిని. ఈ స్తోత్రాన్ని 3 పూటలా పఠించే వారికి దుర్లభం అనేదే లేదు. జన్మాంతంలో గోలోక రాసమండల నివాసం తప్పదు. కశ్యప ప్రజాపతి మానవ పుత్రిక మానసాదేవి యోగీశ్వరి అయి పరతత్పరుని తన మనసులో నిరంతరము ధ్యానిస్తూ సార్థక నామధేయురాలై వైష్ణవి, సిద్ధయోగిని, అంతర్మ 3 యోగాల పాటు శ్రీకృష్ణుని గురించి తపస్సు చేయడంతో నిష్ఠుల కారణంగా మానసాదేవి శరీరంలో శిథిలతత్వం, రంగు మారడం అనేవి సంభవించాయి. అందువలన శ్రీకృష్ణుడు జరత్కరు అని చమత్కారమైన పేరు పెట్టాడు మానసాదేవికి. ఆమె కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆమెను తాను పూజించడమే గాక స్వర్గవాసులందరి చేత కూడా ఆమెను పూజ చేయించాడు. గౌరవ వర్ణంతో ఉండడంతో జరద్గర్ని అనే పేరుతో అందరి చేత ఆరాధింపబడిన ఈమె శివుడికి శిష్యురాలవడంతో శైవి అని పేరు పొందింది. విష్ణు భక్తురాలైన వైష్ణవి అయింది. జన్మేంద్రియుడు చేసిన సర్పయోగంలో సర్పాల ప్రాణాలను కాపాడడం వలన నాగేశ్వరి, నాగభగిని అనే పేర్లు వచ్చినాయి. ఎంతటి విషాన్నైనా హరిస్తుంది కనుక విషహర అనే బిరుదు పొందింది. హరుని నుండి సిద్ధయోగాన్ని పొందడంతో సిద్ధయోగిని అయింది. మరణించిన వారిని సైతం బ్రతికించగలదు కనుక మృత సంజీవిని. అస్తికునికి జన్మనివ్వడం వలన అస్తికమాత మహాతపస్ సంపన్నుడు మహాజ్ఞానియగు జరత్కురు మునికి ఇల్లాలైనందువలన జరత్కరు ప్రియ అని మానసాదేవికి 12 పేర్లు వచ్చినాయి. ఈ 12 పేర్లను చదివిన వారికి వారి వంశస్థులకు ఎప్పుడు ఎక్కడ ఏ విధమైన సర్పభయము ఉండదు. ఈ నామావళిని 10 లక్షల సార్లు చదివితే స్తోత్రసిద్ధి కలిగి మహావిషమున్న అరిగి జీర్ణమైపోతుంది. అంత్యకాలంలో వైకుంఠానికి వెళ్ళి వినోదంతో కాలం గడపగలడు. మానసాదేవి మూలమంత్రము, ధ్యాన శ్లోకము సామవేదంలో చెప్పబడాయి. ఓం హ్రీం శ్రీం క్లీం హైం మానసాదేవియే స్వహం అనే మూల మంత్రమును ఏకాగ్ర
చింతులై 5,00,000 సంఖ్య జపం చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. ఈ మంత్రసిద్ధి పొందిన వాడికి విషము కూడా అమృతమే అవుతుంది. సంక్రమణం రోజున కానీ ప్రతి నెల పంచమి నాడు కానీ రహస్య మందిరంలో కూర్చొని ధ్యాన వాహనాది షోడోపచారాలతో మానసాదేవిని అర్చించి మూలమంత్రాన్ని జపించి ఆ పైన బలి ప్రదానం చేస్తే మానసాదేవి అనుగ్రహంతో ధన ధాన్య పుత్ర పౌత్రాల అభివృద్ధితో పాటు సత్కీర్తి కూడా లభిస్తుంది. ఒకానొకప్పుడు భూలోక వాసులంతా పాముల వలన భయపడి కశ్యప మహర్షిని ప్రార్థించారు. కశ్యపుడు తండ్రి ఏగు బ్రహ్మదేవుడి సహాయంతో వేదాలలో నుండి బీజాక్షరాలను ఏరి మంత్రమును సృష్టించాడు. ఆ మంత్రములకు మానసాదేవిని అధిష్ఠితిగా బ్రహ్మదేవుడు సృష్టించాడు. పుట్టడంతో మానసాదేవి యుక్త వయసురాలైన శివమందిరానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో 1000 దివ్య సంవత్సరాల పాటు మహాదేవుని సేవలు చేసి స్తోత్రం చేసింది. పోలాశంకరుడు మానసాదేవికి అనుగ్రహంతో మహాజ్ఞానాన్ని ఉపదేశించి సామవేదం నేర్పించి లక్ష్మీమాయ కామ బీజాక్షరాలతో కృష్ణాయ స్వహ అని చేర్చిన మంత్ర రాజాన్ని ఉపదేశించి పూజ విధానాన్ని పునఃక్షరణ ప్రక్రియను తెలియజెప్పి పుష్కర క్షేత్రంలో తపస్సు చేయమని ఆదేశించాడు. మానసాదేవి శివాదేశంగా 3 యుగాల పాటు నిష్ఠగా మంత్రజపం తపపూర్వంగా చేయడంతో కృష్ణుడు ప్రత్యక్షమై సకల జనుల చేత పూజింపబడతావని వరం ఇచ్చి మొదట పూజ తానే చేశాడు. ఆ తరువాత శంకరుడు, కశ్యపుడు, దేవతలు, మునులు, మానవులు, నాగజాతి వారు, మానవులు క్రమంగా పూజిస్తూ ఉండగా త్రిలోక పూజిత మానసాదేవి అయినది. కశ్యపుడు జరత్కుమారునికి తన కుమార్తెను కన్యాదానం చేశాడు. కశ్యపుడు తపస్సుకి వెళ్ళాడు. ఒక రోజున పుష్కర క్షేత్రంలో మర్రి చెట్టు నీడలో మానసాదేవి ఒడిలో తలపెట్టి జరత్కురువు నిద్రిస్తూ ఉన్నాడు. సూర్యుడు అస్తమించబోతూ ఉన్నాడు. సంధ్యావందనం చేయకపోతే భర్త ధర్మలోపం కలుగుతుందని, బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుందని, ఇకపై కర్మ చరణకు పనికిరాడని భయపడిన మానసాదేవి భర్తకి ఆ దోషాలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో వాటికన్నా నిద్రభంగనమే మేలుని తలచి భర్తను నిద్రలేపింది. నిద్రలేచిన జరత్కరువు భార్యతో ప్రతి సేవ స్త్రీలకు పరమధర్మం కదా, అదమర్చి నిద్రిస్తున్న నన్ను ఎందుకు లేపావు? భర్తకు అపకారం చేస్తే స్త్రీలు చేసే పూజలు వ్రతాలు నిష్ప్రయోజనాలు అవుతాయి కదా. మిగిలిన నోములు, వ్రతాలు, పూజలు అన్నీ కలిపిన ప్రతి సేవ ఫలంలో 16వ వంతుకు కూడా సరిపోవు. భారతదేశంలో ప్రతి సేవ పరాయణురాలైన స్త్రీ భర్తతో సహా వైకుంఠానికి వెళ్తుంది. అప్రియము పలికిన చేసిన కుంభిపాక నరకంలో పడి అచంద్ర తారకం నరకయాతనను అనుభవించి మరుజన్మంలో పతిపుత్రులు లేనిదే నీచమైపోతుంది అని కోపంతో అన్నాడు. జరత్కురుడి కోపానికి మానసాదేవి నిలువేలా వణికిపోయింది. నోట మాట రాకపోయినా పగల్చుకుని సంధ్యాలోపు భయంతో నిద్రలేపిన దుర్మార్గురాలని క్షమించండి. శృంగార, ఆహార, నిద్రభంగాలు చేసిన వాళ్ళు కాలనూత్ర నరకంలో పడతారని తెలిసిన సాహసించి నిన్ను శాంతంతో మన్నించమని పరిపరి విధాల వేడుకొని పాదాలపై పడి విలపించిన జరత్కురుని మనస్సు కరవక మానసాదేవిని శపించబోతున్నాడు. ఇంతలో సంధ్యాదేవి సహితుండే సూర్యనారాయణుడు ప్రత్యక్షమై భయంతోనూ విషయంగానూ మహర్షి ధర్మలోప భయంతో నిన్ను నిద్రలేపింది. ఈ సాధ్వి తరపున నేను నిన్ను క్షమాభిక్ష కోరుతున్నాను. బ్రాహ్మణుడివై పుట్టి ఇంతటి కోపాన్ని ప్రదర్శిస్తే ఎట్లా? శాంతించి శ్రీకృష్ణుని ఉపాసించు అన్నాడు జరత్కుమారుడితో. సూర్యుడు ప్రబోధంతో శాంతించిన జరత్కుమారుడు సూర్యులకు ఆశీర్వదించాడు. కానీ తన ప్రతిజ్ఞ భంగం కలుగుతుందని మానసాదేవితో నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, వెళ్ళిపోమ్మన్నాడు. వెంటనే ఏమి చేయాలో తెలియని మానసాదేవి శంకరుడిని, శ్రీహరిని, తండ్రిని, సృష్టికర్తను స్మరించగానే నలుగురు ప్రత్యక్షమయ్యారు. జరత్కరుడు ఆశ్చర్యపోయి అందరినీ నమస్కరించి ఏమి చేయమంటారో ఆజ్ఞాపించమని